అలా 2024 ఎన్నికల తర్వాత ఘన విజయంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పనితీరు ఏంటి, ఎలా పనిచేస్తున్నాడు, ఇచ్చిన సూపర్ 6 పథకాల పరిస్థితి ఏంటి? ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఒక సమర్థుడి యొక్క పరిపాలన, అసమర్థుడి యొక్క పరిపాలన ప్రతి ఒక్క ఓటరు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో పింఛన్ ఎంత ఉండేది, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పింఛన్ ఎంత పెంచారు, పోలవరం ఎంత డెవలప్ అయింది గత ప్రభుత్వంలో, రాజధాని ఎంత డెవలప్ అయింది గత ప్రభుత్వంలో, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు గత ప్రభుత్వంలో కంపెనీలు పారిపోయాయి ఈ రాష్ట్రం నుంచి. వీళ్ళ కమిషన్ దెబ్బకి నా కమిషన్ ఎంత, నాకేమి ఇస్తావు అనే దీంతో బెదిరిపోయి పారిపోయారు. కానీ ఇప్పుడు కంపెనీలు మొత్తం, మొన్న లోకేష్ గారు ఏమండే చంద్రబాబు గారు కూడా ప్రతి ఒక్క దేశం తిరిగి మా రాష్ట్రంలో మీ వ్యాపారాలకి అనువైన ప్రదేశం మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ప్రతి ఒక్క కంపెనీతో మాది భరోసా, మీకు అన్ని విధాలమైనటువంటి అవకాశాలు, అన్ని విధాలమైన రాయితీలు మేము ఇస్తాము అని చెప్పేసి మీరు పెట్టుకోవడానికి మీ వ్యాపార అభివృద్ధి మా రాష్ట్రంలో దొరుకుతుందని చెప్పి ప్రతి ఒక్క వ్యాపారవేత్తకు భరోసా కల్పించి, నమ్మకం కల్పించి రాష్ట్రంలో తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చిన పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడుకున్న తేడా అదే. ఇది నిజమైన ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. వైసీపీ వాళ్ళు చెప్తా కూడా మేము కూడా అనేక కంపెనీలు తీసుకొచ్చాం, మేము పథకాలు తీసుకొచ్చాం, కానీ మాతో పోలిస్తే చంద్రబాబు నాయుడు అంటే ఏ సరిగ్గా పనిచేయట్లేదు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తిరిగి మేమే మళ్ళీ గద్దెనెక్కబోతా ఉన్నాం, అప్పుడు చూస్తామని చెప్పి అంత తేలుస్తాం రప్ప అంటున్నారు కదా. ఇప్పుడు ఒకటండి, గూగుల్ ఎప్పుడు వచ్చింది? గూగుల్ తీసుకొచ్చింది బాబు గారే కదా. గూగుల్ తీసుకొచ్చింది బాబు గారే. గతంలో అమరాన్ బ్యాటరీస్ రాష్ట్రం నుంచి పారిపోయిన దాఖలాలు ఉన్నాయి కదా. మరి ఎలా చెప్పుకుంటారు? మరి మేము తీసుకొచ్చాం కంపెనీలు అని చెప్పేసి, టీడీపీ తెచ్చిన కంపెనీలు కూడా మేము తీసుకొచ్చామని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. ఏంటి ఏదానికి కూడా కొన్ని ఉన్నాయి కదా. మరి ఏంటి అంటే అసలు అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నాయుడు అనేక సార్లు చెప్పాడు సూపర్ సిక్స్ అని. ఏంటి సూపర్ 6 ఎంతవరకు అమలైంది, ఏంటి దాని పరిస్థితి? సూపర్ 6 లో భాగంగా ఆ రోజు మనం అనుకున్నాం, పింఛన్ పెంచారు, రైతుల ఖాతాలో వేశారు, ఉచిత బస్సు, స్త్రీలకు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు కదా. సూపర్ 6 భాగంగా వాళ్ళకిలాగా నవరత్నాలు అని చెప్పేసి ప్రజల్ని మోసం చేయాల బాబు గారు. నవరత్నాలు అని చెప్పేసి మద్యపాన నిషేధం చేశారా? మద్యపాన నిషేధం చేయలేదు కదా. అదేంటంటే కళ్ళబొల్లి మాటలు చెప్పి అప్పులు తెచ్చి అప్పులతో నడిపించే ప్రభుత్వం ఏంటంటే వైసీపీ ప్రభుత్వమే. ఏంటి ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెంది రెవెన్యూ జనరేషన్ చేసేది ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ. ప్రజలు ఒకసారి చూస్తామని చెప్పేసి చూసి మోసపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అంత పిచ్చిగా ఎవరు మోసపోయే పరిస్థితులు లేదు. రాష్ట్రం ఏ విధంగా శరవేగంగా అభివృద్ధి అవుతుందో, దేశంలోనే మంచి డెవలప్ చేస్తున్న రాష్ట్రం లేదంటే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉంది ఈ రోజు. ఇప్పుడు గూగుల్ తీసుకొచ్చామని చెప్పేసి ఇతర రాష్ట్రాల్లో కూడా అడుగుతున్నారు, ఏ సీఎంలు మీరు ఎందుకని తీసుకులేకపోతారని కంపెనీలు, మీరు అసమర్థుల, చంద్రబాబుకు ఉన్న గొప్పతనం ఏంటి మీకు లేదని కూడా ప్రతి రాష్ట్ర ప్రజలు కూడా వాళ్ళ సీఎంలు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అలా ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాలన. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు ఏంటి పరిస్థితి, ఎలా ఉంది పరిపాలన? తల్లికి వందనం వేశారు, అన్ని నలుగురుంటే నలుగురికి వేశారు, ఒకరికుంటే ఒకరు. మన జగన్ గారు ఒకరికి వేస్తానికే చాలా బాధపడ్డాడు, ఎవరికి వేయలా. ఒకరికి వచ్చింది, ఒకరికి కొంతమంది రాలా. చంద్రబాబు గారు బాగా చేస్తున్నారు, ప్రభుత్వం బాగానే ఉంది. నారా లోకేష్ గారు మంగళగిరిలో 90,400 మెజారిటీ గెలిచారు. చనిపోయిన వాళ్ళకి 10,000 రూపాయలు మట్టి ఖర్చుకి ఇస్తున్నారు. 2 సంవత్సరాల్లో అండర్ గ్రేడ్ డ్రైనేజీ కూడా బిగించేసి అన్ని చేస్తున్నారు. మాట ఇచ్చాడు, మాట తప్పుడు మడంత ఎప్పుడు నారా లోకేష్ గారు. ఓకే, మరి అసలు ఇప్పుడు వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు, అసలు చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, లోకేష్ పని అయిపోయింది, రాబోయే రోజుల్లో అసలు వీళ్ళకి కానీ వీళ్ళకి పార్టీకి కానీ డిపాజిట్లు దొరకమంటున్నారు. అవన్నీ మాయ మాటలు. అంతకుముందు చేసిన ప్రభుత్వం ఏముందండి? మన జగన్ గారు ఏమైనా చేశారండి? రౌడీజం, తను ఏమైనా గట్టిగా మట్టే రౌడీజం చేసేవాళ్ళు, తనిపించేవాళ్ళు, అది జరిగింది. అందుకనే మన జగన్ గారు జపాటి మీద లేకుండా 11 సీట్లతో గెలిచాడు. ఇప్పుడు లోకేష్ కూడా అంతే చేస్తున్నాడు. ఆ రెడ్ బుక్ అన్నాడు, ఆ రెడ్ బుక్ లో పేర్లు పెట్టుకొని అందరు అరెస్టులు చేస్తున్నాడు, ఒకరిని అక్రమంగా కక్ష సాధింపు అంటున్నాడు. అవన్నీ మాయ మాటలు, మాయ. ఎవరు చూసింది వాళ్ళు చూస్తూ ఉంటారు. ఏ పార్టీ నాయకుడైనా సరే, ఉన్నత పార్టీ తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ కానీ, జనసేన కానీ, ఎవరైనా సరే ఉన్నది కరెక్ట్గా మాట్లాడి చేయాలి, తప్పు లేకుండా ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు, తల్లికి వందనం ఉన్నారు. ఒక ఇంటికి ఒక పిల్లలు, నలుగురు పిల్లలకి అందని సంతోషపడ్డారు అందరూ. అది రైతుల పరిస్థితి ఏంది, వ్యాపారస్తుల పరిస్థితి ఏంది? రైతులకి 25,000 రూపాయలు వేశారు, ఆటో కార్మికులకి మన 15,000 వేశారు. అన్ని చక్కగా మన అందరూ అన్ని చక్కగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు మాట అనేది అన్ని తప్పరు, మరింత తెప్పరు, అన్ని ఒక్కొక్క జరుగుతూ ఉన్నాయి. ఇంతే చేసుకుంటూ వెళ్తే మళ్ళీ 29లో మళ్ళీ అవకాశం ఉందా గెలవడానికి? సూపర్ గా ఉందండి. ఇప్పుడు మన ఎక్కువ వచ్చినాయి కదా, దేనికన్నా డబ్బులు వస్తాయి, మాకు ఇబ్బంది ఏం లేదండి. నారా లోకేష్ గారు 90,400 గెలిచారు కదా, 90,400 గెలిచారు.
దేనికన్నా ఈసారి పైన గెలిచి చూపిస్తాం, పక్కా గ్యారెంటీ అది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తా ఉన్నాం 2024 నుంచి. ఎట్లా ఉంది పరిపాలన, ఎలా ఉంది, ఆయన ఎలా పనిచేస్తారు? చాలా బాగా పరిపాలన ఉంది. మహిళలకు ఉచిత బస్సులు, విద్యార్థులకి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తున్నాడు. ఇలానే రైతు భరోసా అన్నీ కూడా 2వ విడత కూడా ఎదురు చేశాడు. చాలా జనం గొప్పగానే చెప్పుకుంటున్నారు బాబు గారి నుంచి. మళ్ళీ 2029లో కూడా బాగా రావాలని కోరుకుంటున్నారు. అదేంటి మరి చాలా మంది అంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి లేదంటే వైసీపీ వాళ్ళు ఉన్నారు, చంద్రబాబు నాయుడు అసలు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయాడు, అసలు మళ్ళీ ఈసారి గెలుస్తాడు గెలవడు మేమే వచ్చేదని చెప్తున్నారు. అసలు అంత సినిమా అనుకునే జరగవన్నా. పరిపాలన ఎలా ఉంది, ఈయన ఏం చేస్తున్నాడు, అన్నీ ఉచిత బస్సు ఏంది, ఇసుక ఏంది, పిల్లలకి చదువులు దానికి సంబంధించిన తల్లికి వందనం ఏంది, ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఏంది, ఉచిత బస్సులు ఏంది, అన్ని రకాలుగా సహాయం చేస్తున్నాడు. ఇంకేంటి ఎక్కడ వస్తారు ఆయన? అతను పథకాలు ఎవరికి వెళ్ళట్లేదు అంట, సూపర్ 6 ఫెయిల్ అయిపోయింది అంటున్నాడు. సూపర్ 6 ఫెయిల్ అవ్వలేదు, సక్సెస్ అయింది. మరి జగన్ ఎందుకు అంటే జగన్ అంటే ఎట్లా అనుకుంటున్నాడు అంట, మళ్ళీ ఈసారి నేనే వస్తాను, మళ్ళీ నేనే గెలుస్తానని చెప్తున్నాడు. అవన్నీ అపోహలు, మేము గెలుస్తాం అనుకో చెప్పుకోవడమే కానీ రపరప ఇవన్నీ టపటప అంతే. రపరప వేస్ట్, టపటప వేస్ట్. రపరప టపటప ఇది రేపొద్దున 2029లో కూడా సరే, 2034లో సరే రపరప అనేది టపటప ఇది రేపొద్దున. అది జగన్ గెలవడానికి అవకాశం లేదంట. అస్సలు పర్రపాటుగా లేదన్న. అంటే జగన్ నేను పథకాలు ఇచ్చాను, పథకాలన్నీ కూడా ఈరోజు జనాలందరూ ఏడుస్తున్నారు, నా పథకాలు అందట్లేదని చెప్పి మళ్ళీ నేను వచ్చి పథకాలన్నీ ఇస్తానని చెబుతున్నాను. ఆయన పథకాలు ఏమి ఇచ్చాడు? రాజధానిలో మోడదాకేమో మెలకొన్నాడు, 3 రాజధానులు అన్నాడు, ఒక డెవలప్ చేయలేదు, వైజాగ్ చేయలేదు, అమరావతి చేయలేదు, ఏం చేయలేదు. అదే రేపొద్దున గెలుస్తున్నాము మేము ఇది చేస్తున్నాం అంటే తెల్లారి ఎలక్షన్ అనగా ఇక్కడేమో ఫ్లాట్ల అలైన్మెంట్ అంటే జనం వాళ్ళు ఏమైపోవాలి ఇక్కడ అంటే ఫ్లాట్ల అలైన్మెంట్ చేసి నువ్వు గెలిచేస్తావా? కాదు కదా, అది సాధ్యం అవ్వలేదు, అది ఫెయిల్ అయిపోయింది కదా. టీడీపీ వచ్చింది, 2029లో కూడా ఇదే వస్తుంది. మొంతా తుఫాన్లో రైతులందరూ కూడా ఇబ్బంది పడ్డారంట, చంద్రబాబు నాయుడు ఎవరిని పట్టించుకోలేదంట. పట్టించుకున్నాడుగా చంద్రబాబు, ఎందుకు పట్టించుకోరు? 2024లో కూడా ఆ రకంగా వరదలు వస్తే ఆ రకంగా విజయవాడ ఏంది అట్టేంది హెలికాప్టర్ల నుంచి తీసుకొచ్చి ఆహార పట్టాలు, పులిహార పట్టాలు ఏంది, ఆయన పడవల మీద వెళ్ళి అమ్మ బాగున్నారా, అయ్యా బాగున్నారని పలకరించట్లా, అందరిని పలకరించాడు. విజయవాడ ఏంది అటు కృష్ణలంక అన్ని పలకరించాడు కదా, అంతే కదన్నా, చూసాం కదా అన్ని. మొత్తంగా అంటే ఇలానే పరిపాలన చేసుకుంటూ వెళ్తే లోకేష్ కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇలానే పరిపాలన చేసుకుంటూ వెళ్తే మళ్ళీ నెక్స్ట్ టైం 29లో గెలవడానికి అవకాశం ఉందా? కంపల్సరీ ఉంది, కంపల్సరీ పక్క 100% పక్క, ఖచ్చితంగా. మంగళగిరిలో కూడా ఈ దెబ్బ లోకేషే గెలవపోతాడు మళ్ళీ ఎమ్మెల్యేగా, కంపల్సరీ. అది 100%. అది చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత 2024లో గెలిచిన తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు పనితీరు ఎట్లా ఉంది? బాగానే ఉంది, మంచిగా ఉంది. ఏం బాగుంది, ఏం చేసాడు? అన్ని విషయాల్లో కూడా బాగానే, మాకు రాజధాని గ్రామం మాది, బాగానే చేస్తున్నాడు. ఇంకా చేసే పనులు వర్క్ నడుస్తూనే ఉంది ఇంతవరకు నేను చెప్తాను. ఇంకేముంది అంటే మీకు అంటే బాగా నచ్చిన విషయాలు, ఈ పనిలో బాగా పనిచేసాడని ఏమన్నా? బాగా నచ్చింది ఏముంది మాకు ఇంతవరకు. మొన్నేమో జగన్ గారు వచ్చేటప్పుడు ఏం చేయలే, ఇప్పుడు చక్కగానే ఈయన పని పెట్టుకొని అన్ని విషయాల్లో అన్ని బాగానే చేసుకుంటూ వస్తున్నాడు. ఇది బాగానే ఉంది. మరి అంటే జగన్ గవర్నమెంట్లో ఏమైంది, ఏం నచ్చలేదు జగన్ గవర్నమెంట్లో? నచ్చదే, రాజధాని కాదంటాం, 3 రాజధానులు అంటాం. ఈ వ్యతిరేకతతో ఆయన ఒక రాగాడు, ఈయనకి మంచి ఇది దొరికింది. చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత 16, 17 నెలలు 18 నెలలు ఏంటంటే పథకాలు కానీ పరిపాలన కానీ ఎలా ఉంది? బాగానే ఉంది, మంచిగానే చేస్తున్నాడు. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు, ఒక్క తడవే చేయమని కాకుండా మామూలుగా ఆయన లెక్కల ప్రకారం ఆయన చేసుకొస్తున్నాడు. మరి రాబోయే రోజుల్లో మళ్ళీ నేనే గెలుస్తానని చెప్పి జగన్ అంటున్నాడు. ఇక జగన్కి అవకాశం లేదని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఏది అంటే ఎవరికి అవకాశం ఉందంటూ? ఈ పరిస్థితిని బట్టి చూస్తేనేమో చంద్రబాబు గారికి అవకాశాలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. మరి ఏదన్నా ఈయనలో మార్పులు జరిగితే మరి అదేంటి అనేది నేను చెప్పలేదు. ఆ జగన్ కూడా అవకాశం ఉందంటారు. ఉందని నేను అంటలా, ఈయన చేసే పని బట్టి ఈయనకే బాగుంది ఇప్పటి వరకు. గత మళ్ళీ 3.5 సంవత్సరాలు ఉంది కనుక ఈ పనితీరుని బట్టి ఎట్లా జరగాలో అటు జరుగుతుంది. అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తా ఉన్నాం, ఇది 2024 ఎన్నికల తర్వాత నుంచి కూడా. ఏంటి పరిపాలన ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు పనితీరు ఎలా ఉంది? దేని గురించి? అన్ని విషయాల్లో బాగుంది, తప్పకుండా బాగుంది. మేము అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం, సంక్షేమం ఇంటింటికి గడపకి ప్రభుత్వాన్ని తీసుకొచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, మరి ఆ పథకాల విషయాలు ఎలా ఉంది ప్రభుత్వం? మొన్న మా మిస్సెస్ ఆర్టీసీ వస్తున్నాం మేము పిడూరాల నుంచి, మాకు 2 టికెట్లు, మా అబ్బాయి మేము 90, 180 గుంటూరు దాకా వచ్చాం. 180 సేవ్ అయితే దానికి ఉపయోగపడుతుంది ఫ్యామిలీకి, అది ఆర్టీసీ పథకం సేవ్ అయింది. అలాగే సూపర్ 6లో అన్నీ అమలైనవి, ఒక్క ఆడబిడ్డ నిధులు తప్పితే 5 పథకాలు అమలైనవి మాకు. బీసీ వెల్ఫేర్ స్కీమ్ కింద మంగళగిరిలో రోడ్డు ఎక్స్టెన్షన్లో టీ స్టాలు, టిఫిన్ సెంటర్లు, బిర్యానీ సెంటర్లు ఇట్లా పెట్టి
4 స్కీమ్ అమలు చేస్తున్నారు. వాళ్ళకి టిఫిన్ సెంటర్ పెట్టుకునే వాళ్ళకి బైపాస్ రోడ్ పక్కన టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేశారు, టీ సెంటర్లు ఏర్పాటు చేశారు, అలాగే బిర్యానీ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇట్లా సంక్షేమ పథకాలు ఏర్పాటు అవుతున్నాయి. మీరు పెట్టుకోండి తప్పకుండా. వైసీపీ కార్యకర్తలైనా, వైసీపీ నాయకులైనా, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా పెట్టుకోమని ఇబ్బంది లేదు. మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. గురుగారు, మనం చూస్తూ ఉన్నాం కదా 2024 ఎన్నికల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఏంటి అయిన తర్వాత దగ్గర నుంచి కూడా రాష్ట్రం పరిస్థితి ఏంటి, ప్రభుత్వం పనితీరు ఏంటి? ప్రభుత్వం చక్కగా పనిచేసుకెళ్తుంది, రాష్ట్రం సుస్థితం నడుస్తుంది. వర్షాలు వచ్చినా కూడా రైతులకు పంట నష్టం జరిగినా కూడా ఈ ఏదన్నా అవకాశం ఉన్నంత కొద్దీ వాళ్ళు ఆర్థిక సాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ రోజున అన్నదాత సుఖీభావ వెళ్తున్నారు, 7,000 రూపాయలు ఇస్తున్నారు. రైతులు 2 విడత ఇవ్వడం వల్ల రైతులు ఆనందంగా ఉన్నారు. రాష్ట్రం ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు అభివృద్ధి కార్యక్రమం ముందుగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఇప్పుడు పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రం కష్టకాలంలో ఉన్నా కూడా మనకి రైతులకి ఈ అన్నదాత సుఖీభావ ఇవ్వడం రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయాడు, చంద్రబాబు నాయుడుకి పరిపాలించడం చేత కావట్లేదు, మరి కొద్ది రోజుల్లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటే ఆయన మళ్ళీ అధికారంలో రావడం అనేది జరిగిన పని. ఒకప్పుడు వైసీపీ అంటే ఏందో చూద్దామని 64 సీట్లు ఇచ్చారు. వైసీపీ అంటే ఏంటో చూడాలని 64 సీట్లు ఇచ్చారు. వైసీపీ పని ఎలా ఉండదో చూద్దామని చెప్పేసి 151 ఇచ్చారు. వైసీపీ 151 చూసిన తర్వాత 11 దించారు. ఇప్పుడు ఆ 11 కూడా ఎందుకనే పరిస్థితిలో ఆంధ్ర ప్రజలు ఉన్నారు. అందుకని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి పథకాల పరిస్థితి ఏంటంటే, పథకాలు ఎలా ఉంటున్నాయి? ఆయన ఇప్పుడు సూపర్ 6 అన్నాడు, సూపర్ 6 మొత్తం కూడా ఫెయిల్ అయిపోయింది అని చెప్పి సూపర్ 6 అనేది ప్రజలకు తెలుసు ఏమేమి ఇచ్చారనేది. బస్సులు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చాడు, సిలిండర్స్ ఇచ్చారు, రైతులకు ఇవి ఇచ్చారు, తల్లికి వందనం ఇచ్చారు. ఏదైతే చంద్రబాబు నాయుడు సూపర్ 6 లో ప్రకటించారో అన్ని ఒక్కొక్కటి తీసుకుంటాడు. మిగిలినది ఒక్కటే మహిళలకు 1,500 ఇస్తా ఉన్నారు. అది కూడా ఆడబిడ్డ వందనం, అది కూడా నిదానంగా ఇస్తారు. అంతవరకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో ఎక్కువ శాతం అయిపోయింది ఇప్పటి వరకు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. ఈ పేటీఎం మాత్రం ఏదో ఒకటి అనాలనే ఉద్దేశంతో దాని విమర్శలు సాగిస్తుంటారు తప్పితే అంతమందికి ఏమీ లేదు. సాధారణంగా ప్రతి గవర్నమెంట్లో లోపాలు ఉంటాయి కదా, ఏంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మీరు గమనించిన లోపాలు ఏమైనా ఉన్నాయి? లోపాలు ఉన్న గవర్నమెంట్లో నుంచి గట్టెక్కించాడు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వంలో జరిగిన లోపాలన్నీ సర్దుదిద్దుకుంటూ నడి సముద్రంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర ప్రజల్ని ఒడ్డుకు చేర్చాడు ఆయన. ఇంకా లోపాలు ఎక్కడ ఉన్నాయి? ఉన్న లోపాలను సరి చేసుకుంటూ వస్తున్నాడు. గత ప్రభుత్వం చేసిన లోపాలన్నీ ఆయన సరి చేసుకుంటూ కష్టకాలంలో ఉన్న రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ఒడ్డుకు చేర్చి ఇలా ప్రభుత్వం నడిపిస్తుంటే ఇంకా లోపాలు ఉన్నాయంటే ఎట్ట కుదురుకుంటే అది రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసిన విషయమే కదా. అది రాష్ట్ర ప్రజలు అందరూ కోరుకుంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు కావాలి మాకు, ఆయన ఉంటేనే రాష్ట్రం సుస్థితంగా ఉంటుంది, ఇంకా 15 ఏళ్ల పాటు కలిసి ఉండాలని పవన్ కళ్యాణ్ కూడా కోరుకున్నారు. అంటే ఇలాంటి పరిపాలన మధ్యలో ఇలానే కొనసాగిస్తే మళ్ళీ ఇంకొక 2.5-3 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఏంటి మరి అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు 100% వస్తారు. రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇంకా 15 ఏళ్ళు 30 ఏళ్ల పాటు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. 2024 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఉన్నాడు. ఏంటి ఆయన పనితీరు ఎలా ఉంది, ఆయన పరిపాలన ఎలా ఉంది, సంక్షేమ పథకాల పరిస్థితి ఏంటి, ఓవరాల్ గా అసలు మీరు ఏం చెప్తారు? చంద్రబాబు గారు విజనరీ లీడర్. ఆయన గురించి చెప్పవసరంలా, దేశం ప్రపంచం మొత్తం కూడా తెలుసు ఆయన గురించి. దాని గురించి ప్రత్యేకంగా మనం చెప్పవసరం లేదు. అందులో పథకాల గురించి అయితే అసలు చెప్పవసరం లేదు. రైతుల గురించి అయితే ముఖ్యంగా నేను చంద్రబాబు తీసుకున్నంత కేరు ఎవరు తీసుకోరు. ఆయన తెచ్చిన స్కీములు కానీ, ఏదో వాటర్ స్కీమ్ కానీ, రైతు బజార్లు కానీ, ఇప్పుడు అన్నదాత సుఖీభావ కానీ, ఒకళ్ళ పిల్లలకైనా కానీ, స్కూళ్ళకైనా కానీ, నారా లక్ష్మి ద్వారా కూడా స్కూళ్ళు కానీ, ఎంత ఐటీలు కానీ, కంపెనీలు కానీ ఏ రకంగా వస్తున్నాయో మనకి చూస్తూనే ఉన్నాం. అందరికి తెలుసు, అందరూ అన్నిట్లోనూ వస్తున్నాయి. కాబట్టి ఆయన అంత లీడర్ ఇంకెవరు లేరు. విజనరీ. అసలు మరి ఏంటంటే, మరి ఏదైతే విపక్ష పార్టీలు ఉంటాయి, విపక్ష పార్టీలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయాడు, ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయాడు, రానున్న రోజులు మళ్ళీ మావే వస్తాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అంతే మాట్లాడుతూ ఉంటారు. ఘోరాతి ఘోరంగా పోయినాయి. 11 సీట్లకు వచ్చారు, ఏం చేయాలో తెలియదు. ఓవరక నిందలేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పుడే కదా, ఫస్ట్ కాంచి కూడా వాళ్ళకి అలవాటు అయిపోయింది నిందలేయడం. ఫస్ట్లో అట్లా నింద వేసాక వారి రక్త చరిత్ర అని చెప్పి వేసారు, అది అడ్డం పెట్టుకుని వచ్చారు. కానీ వాళ్ళ సొంతంగా ఏదో వచ్చినట్టు అయితే లేదు. ఇప్పుడు కూడా అంతే, ఏదో ఒకటి వేస్తున్నారు. జనానికి తెలియదు అనుకుంటున్నారు, కానీ పూర్తిగా అందరికి తెలుసు కాబట్టి 11 సీట్లకు పంపించేశారు ఆయన్ని. రైతుల గురించి చెప్పారు కదా, మొన్న వచ్చిన వర్షాల వల్ల అసలు రైతులను ఎవరిని పట్టించుకోవట్లేదు అంటే, రైతులు అందరూ కూడా అన్యాయం అయిపోయారని మొన్న వచ్చిన మొంతా తుఫాన్. అనుకుంటారు కానీ ఎవరు పట్టించుకోకుండా ఉంటారు. ఆయన గారు ఉన్నప్పుడును రైతులు తుఫాన్లు వచ్చేవను పరదాలు వేసుకొని స్టేజ్ చేసుకొని అది చేలోకి వెళ్ళి నుంచి ఉంటే అసలు అదే ముఖ్యమంత్రి ఆలోచన. ఇప్పుడున్న విజనరీ లీడర్ ఎట్లా ఉన్నాడు, డైరెక్ట్ చేలోకి వెళ్ళాడు, చూశాడు, ఎంత నష్టపడిందని తెలిసింది, వేసేసాడు. ఎంత పడిందో అంతవరకు అంతమందికి అందరికి వచ్చినాయి. నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు వచ్చినాయి. మామిడి పంట అన్నారు, మామిడి పంట పక్క రాష్ట్రం
రాష్ట్రంలో ఎక్కువ వస్తుంది, మన రాష్ట్రంలో తక్కువ ఇస్తున్నారని చెప్పారు. తీరా చూస్తే పక్క రాష్ట్రంలో మీద కూడా 3 రూపాయలు ఎక్కువ ఇచ్చారు మనోళ్ళు. అలాంటి లీడర్ ఈయన ఏదో ప్రచారం చేస్తున్నారు అంటే అందరు ఎవరు నమ్మరు. తెలుసు, అందరికి తెలుసు. నాలాంటి వాడికి రైతుకే తెలిసినప్పుడు చదువుకునే మేధావులకు అందరికీ తెలుసు కదా, తెలియకుండా ఏమి ఉండదు. అందరికి తెలుసు వాళ్ళు చేసే విష ప్రచారం తెలుసు అందరికి కూడా. ఈ ప్రభుత్వం ఇలానే పనిచేసి చంద్రబాబు నాయుడు కానీ లేదంటే లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇలానే పనిచేస్తే రానున్న రోజుల్లో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీళ్ళకి అవకాశం ఉంది. పక్కాగా 100% మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పక్కాగా 100% వచ్చింది. ఎందుకంటే అంతకుముందు చేసింది అమ్మఒడి అని వేశారు, 15,000 అన్నారు. తర్వాత ఎంత వేశారు? 13,000 వేశారు. దాంట్లో 1,000 రూపాయలు స్కూల్ ఫీజులు అని అవి కూడా చేయలేదు. స్కూల్ కూడా ఏది కూడా ఒకటి కూడా బాగు చేయలేదు. అది తెలిసిన విషయమే. బాబు గారు వచ్చారు, 15,000 టెన్షన్ వేశారు, 2,000 రూపాయలు తీశారు. అది కూడా స్కూల్ కే ఉపయోగిస్తున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ అంతకుముందు 12,500 వేశారు. అవి కూడా కరెక్ట్గా రాలి, టయానికి కరెక్ట్గా రాలి. ఇప్పుడు 20,000 చేశారు. అది పిఎం మోడీ గారి నుంచి 6,000 వస్తుంది. ఇక్కడ బాబు గారు ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ కింద 14,000 ఇస్తున్నారు. కానీ ఇది 2వ సారి కూడా ఇచ్చేసారు. వాళ్ళ వదిలినట్టున్నారు. కంపల్సరీగా వస్తాయి. ఫస్ట్ సార్ అందరికి పడ్డాయి, ఇప్పుడు కూడా పడతాయి. నెక్స్ట్ 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నాడు. ఏంటి ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన చెప్పినటువంటి పనులు ఎలా జరుగుతూ ఉన్నాయి? రాష్ట్రం పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆయన పనితీరు చూస్తే బ్రహ్మాండంగా ఉంది. జనం అందరూ చూసిన శాస్త్రమే, ఇంకంతకు మించి ఏం లేదు. బ్రహ్మాండంగా చేస్తుంది. మరి రాజకీయ ప్రత్యర్థులు చెప్తా ఉన్నారు అసలు చంద్రబాబు నాయుడు పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు, కక్ష సాధింపులు, అరెస్టులు, అరాచకాలు తప్పితే ఏమీ లేదు రాష్ట్రంలో అంటున్నారు. గత ప్రభుత్వంలో ఒక బీసీ మీద, ఒక ఎస్సీ మీద, ఒక ఎస్టీ మీద ఎన్ని దుర్మార్గాలు చేశారు మీ అందరు తెలిసిన విషయమే. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక బీసీ కులస్తుడి మీద మరీ దుర్మార్గం చేశాడు. ఏంటి ఇక్కడ దళితుడి మీద ఒక నోటి మాస్ అడిగితే దళితుడి మీద డాక్టర్ సుధాకర్ మీద అరెస్ట్ చేశారు. ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ వీళ్ళందరి మీద దాడి చేసిన ప్రభుత్వం అది. ఆ ప్రభుత్వాన్ని దృష్టి పెట్టుకుంటే ఈ ప్రభుత్వం అంత ఇదేం కాపాడలేదుగా, ఎవరిని ఇది చేయలేదుగా. చేశారు అక్కడ. మొన్న ఒక రౌడీ చచ్చిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ రౌడీ చచ్చిపోతానికి వెళ్ళిన కారణం కూడా ఈ రౌడీ మళ్ళీ ఈయన కూడా ఆయన కారు కింద ఒక మనిషిని దొక్కి పారదు. ఏం చేస్తాం? అదేమంటే ఇంక మేము వస్తాం 2029 అంటాడు. ఇంకేం వస్తాడు చెప్పండి, మీరు న్యాయం చెప్పండి. ఏం వస్తాడు? చంద్రబాబు నాయుడు ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో చెప్పాడు సూపర్ 6 ఏదైతే ఉందో ఆ సూపర్ 6 ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు, అన్ని ఫెయిల్ అయిపోయినాయి. నేను ఇచ్చిన పథకాల కోసం మళ్ళీ ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు, మళ్ళీ నాకు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఈ సూపర్ 6 పథకాల్లో ఎన్ని పథకాలు ఇచ్చాడో ఆయన కళ్ళు పెట్టుకొని చూసుకోమను, ఇంట్లో కూర్చోవడం కాదు. ఆయన కళ్ళు పెట్టి చూసుకోమను. ఈ రోజు రైతులు వచ్చారు మార్కెట్ యార్డ్కి, 100 మంది రైతులు వచ్చారు. ఇవాళ మా కళ్ళ మొంగళ 2,000 పడ్డాయి, 3,000 పడ్డాయి అని చెబుతున్నారు. మరి అంతకుమించి మరి వాళ్ళు దొంగ మాటలు చెబుతారా? రైతులే చెబుతున్నారు పడ్డాయిరా బాబు అని. ఇంకేంది ఆయన చెప్పేది? ఇంకా ఏం పడలేదు అంటానికి. నోట్లో వచ్చింది వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడడం వల్ల, వాళ్ళు చేసే విధానం వల్ల వాళ్ళకే ఇది. కానీ ఇంకా ఈ ప్రభుత్వానికి ఏమి ఉండదు. ఎన్డీఏ కూడమే మళ్ళీ 29లో కంపల్సరీ గెలిచేది ఖాయమే. వీళ్ళంతా మళ్ళీ ప్రజలందరూ బాగా ఆరాధ్యోదయం అనేది ముఖ్యమంత్రి గారిని, అలాగే మా యువ నాయకుడు లోకేష్ గారిని ఇక్కడ అంతా కలుసుకుని కన్ఫామ్. సూపర్ 6 ఎంతవరకు అమలు అయింది? చంద్రబాబు నాయుడు ఎంతవరకు అమలు చేశాడు? సూపర్ 6 పథకాల్లో ఇప్పుడు అనుకున్నాయని అయిపోయినాయి కదా స్వామి. ఇంకా అయిపోయినాయిగా. జనవరిలో ఎత్తి 3వ కిస్తీ కూడా అయిపోతుంది. 2 నెలల ముంగలే ఒక కిస్తీ వేసేసాడు. ఇప్పుడు మొన్న ఒక కిస్తీ వేసాడు, ఇప్పుడు కిస్తీ వేసాడు. మొన్న పోయిన కిస్తీ వేసాడు. ఇది ఇప్పుడు కిస్తీ 2 నెలల ముంగలు వేసాడు కదా. ఇప్పుడు పడ్డాయని మీరు కూడా మీడియా ముఖంగా మీరు చూస్తున్నారు కదా. ఇంకేం కావాలి? ఆర్టీసీ బస్సు కానీ, మహిళలకు కానీ, అన్నిటికి ఫ్రీ గ్యాస్ కానీ ఇవన్నీ ఇచ్చాడు కదా. ఇంకేముంది? సూపర్ 6 అన్ని ఇచ్చినట్టే వాస్తవం చెప్పాలంటే. అది అంటే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తా ఉన్నాడు, నేను అన్ని పథకాలు ఇచ్చాను, పథకాలన్నీ గడపకు తీసుకెళ్లానని చెప్తున్నాడు. మీరు చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు కూడా పథకాలు ఇచ్చాడు కదా. ఏంటి మళ్ళీ అవకాశం ఇస్తారా ప్రజలు? ఈసారి అవకాశాలు ఎవరు ఎంతమంది వాళ్ళు ఏం చెప్పినా గానీ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు 75 ఏళ్ళు జీవనం అయినా కానీ మడిసి అందరినీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరినీ కలుపుకొని ఒక తాడు మీదగా తీసుకొని రాష్ట్రం మొత్తం ఒక నిర్వహణ పద్ధతిగా మరి యువనాయకుడు ఉన్నాడు. ఎక్కడెక్కడికో వెళ్ళి నిధులు తెస్తున్నారు. మరి ఆయన వదాల్సిన పని ఉంది? ఎవరన్నా ఇలా మంత్రులు ఎవరన్నా ఒక రాష్ట్రం వెళ్ళి ఎవరన్నా తెచ్చారా? ఏం చేయాలా? మరి వాళ్ళు ఎంతో కృషితో చేద్దామనేగా. ఇప్పుడు అది హైదరాబాద్ లో చెప్తున్నారు ఇప్పుడు 200 కోట్లు అయిందని. అలా చేయబట్టే అయింది. ఇక్కడ కూడా అలా చేద్దామని సంకల్పంతో తిరుగుతున్నారు వాళ్ళు వాస్తవంగా. అంబటి రాంబాబు ఒకసారి మాట్లాడాడు, ఏమయ్యా మేము ఇన్ని అరెస్టులు చేసామా, ఇంతమందిని కొట్టామా, ఇంతమంది జైల్లో పెట్టామా అని చెప్పి. మరి ఎందుకు అంత కక్ష సాధింపు చేస్తా ఉన్నా? అంబటి రాంబాబు అనే ఆయన అసలు అంతకంటే ఇది అంబటి రాంబాబు. ఆయన కులాలు చిచ్చు పెడతాడు. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు కులం చిచ్చు, ఇప్పుడు కులంగా వచ్చింది. ఇప్పుడు ఆయనకి కులం అదివరకు ఆయన అధికారం ఉన్నప్పుడు వాళ్ళ సామాజిక వర్గానికి ఏమన్నా చేశాడా? వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వాళ్ళ సామాజిక వర్గానికి చేశాడా? చేయలా. అలా చేయలేదు కాబట్టి వాళ్ళ సామాజిక వర్గం కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్లస్ చంద్రబాబు నాయకత్వంలో పనిచేశారు. ఎవరు? జోగి రమేష్ గారు. ఇప్పుడు నేను గౌడ కులస్తు అంటున్నాడు. గౌడ కులస్తులో బీసీ నాయకులు వాళ్ళు నిరంతరం వాళ్ళు కష్టపడే మనుషులు. వాళ్ళు చెట్టుకి ఎక్కి కష్టపడి
చేసే మనుషులు వాళ్ళు. ఇప్పుడు వచ్చింది ఆయన పరిపాలన చేసేటప్పుడు అదే గౌడు సమాజానికి ఎంత ఏమన్నా ఎవరికన్నా ఏమన్నా చేశాడా? చేయలే. ఇప్పుడు కావాల్సింది ఆయనకి తనే మా సోదరుడు గౌడు వాళ్ళైనా మంచి వాళ్ళే అలా చెప్పుకుంటున్నారు. చేయలేదు కాబట్టి వాళ్ళని జనం అందరూ పక్క దూశారు. అలా చెప్పుకు వాళ్ళ పరిస్థితులు బాగోదు కాబట్టి కురాన్ ఆడుకుంటారు. మంగళగిరిలో వచ్చాడు. మంగళగిరిలో మిద్దె దగ్గర మీటింగ్ పెట్టారు. మిద్దె దగ్గర మీటింగ్ పెట్టిన ఆయన ఎంత చక్కగా చేయాలి. అలా చేయకుండా ఆయన తొక్కేద్దామా మింగేద్దామా అన్నాడు. ఎవరు తొక్కేశారు? ప్రజలే తొక్కేశారు. మనం వాళ్ళేమో అనకల్లా. అందరూ మంచిగా ఉండాలి. ఎస్టీ ఎస్టీ బీసీ కాపు సమర్గం అంతా బాగుండాలి. మనకంతా మన పరిపాలనకి సంబంధించిన అందరూ బాగుండాలి. అన్ని కులాలు బాగుండాలి. ఒక్క కులమే కాదు. అంత నాయకత్వంలో రాబోయే 29లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి కాన్స్టిట్యూషన్లో మరలా లోకేష్ బాబు గారు విజయాన్ని మళ్ళీ మేము చూస్తామని మేము అందరం మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అన్ని చేస్తాం కూడా చెప్తున్నాను. గురుగారు 2024 ఎన్నికల తర్వాత విజయంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు కదా. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది, పథకాలు ఎలా ఉన్నాయి, రాబోయే ఎన్నికల పరిస్థితి ఏంటి? 2024 ముందు ఉన్నటువంటి పరిపాలనా విధానం అనేది ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్ అంధకారం అయిపోయింది. మరి 24 నుంచి 25లోకి ప్రవేశించిన తర్వాత మరి అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా గాడి తప్పినటువంటి ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి ఈ రోజున సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తూ సంక్షోభంలో నుంచి సంక్షేమంలోకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి. మరి దాన్ని సాధించారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఈ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి పరిపాలనలోకి తీసుకొని ఎట్లా అభివృద్ధి చేయాలనేటటువంటి దాని మీద అఘోరమైనటువంటి శ్రమ పడుతూ వివిధ దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ రోజున పెట్టుబడులు పెట్టిస్తూ దాని యొక్క సంపాదన ద్వారా ఈ సంక్షేమ ఫలాలు ప్లస్ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే దిశగా నడుస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ 2 సంవత్సరాల 16 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయాడు ముఖ్యమంత్రిగా. రాబోయే రోజులు మావే, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రండి పరిపాలన చేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏంటి, నిజంగా ఫెయిల్ అయిపోయాడా చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడు అనేటటువంటి వాడికి బుద్ధి జ్ఞానం రెండూ లేనటువంటి ఆలోచనతో ఈ మాట్లాడేటటువంటి విధానం, వారికి కళ్ళక కట్టినటువంటి విధానం ప్రతి ఒక్క పామరుడు సైతం ఈ రోజున ఆనందించేటటువంటి సుఖంగా నిద్రపోయేటటువంటి విధానాన్ని అందించేది ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో. అలాంటి మూర్ఖుల మాటలని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు నమ్మరు. వాళ్ళు ప్రజలు అధికారంలోకి వస్తారు, వాళ్ళని దీవిస్తారని అనుకుంటున్నారు. చూడండి, అది కళలోనే ఉంటాయి తప్ప ఇళ్లలోకి రావని చెప్పి. వైసీపీ గవర్నమెంట్లో ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది అని చెప్పి చాలా మంది వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి మా హయాంలో ఎవరిని కూడా మేము అరెస్టులు చేయలేదు, మా హయాంలో ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు లోకేష్ ఏమో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాడు, చంద్రబాబు ఏమో కక్ష సాధింపు అరాచకాలు చేస్తూ ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. ప్రజలందరికీ తెలుసు వాళ్ళు అధికారంలోకి వచ్చింది కక్ష కార్పణ్యాలు, మరి వాళ్ళు చేసినటువంటి విధానాలు ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు. ఏ ఒక్క ఉద్యోగస్తుడు కూడా నెలవారీ జీతాన్ని కూడా అందుకోలేక ఎన్నో ఇబ్బందులు పడినటువంటి ఉద్యోగస్తులు, ప్రతి ఒక్క హోదాల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ, రైతులు కానీ, కష్టపడే శ్రామికులు కానీ ఎవరు కూడా ఆ ప్రభుత్వాన్ని ద్వారా ఇసుకు చెంది ఈ రోజున 151 సీట్లు ఉన్నటువంటి గత ప్రభుత్వాన్ని గద్దెదించి 164 సీట్లతో ఎన్డీఏ కూటమానికి అధికారం ఇచ్చారంటే ప్రజలు ఎంత విసుగు చెందారో, ఎంత వేదన చెందారో దాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సూపర్ 6 ఎలా అమలు అవుతాం? సూపర్ 6 పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ 1 సంవత్సరం కాలంలోనే మరి అన్ని పథకాలని ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఒక పెన్షన్ పథకాన్ని 1 సంవత్సర కాలంలో 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలలో కూడా పూర్తి చేయలేనటువంటి విధానం. మరి వృద్ధులు మరి పెన్షన్ మీద పడిచేటటువంటి వారందరూ కూడా ఈ రోజున నెల అయ్యి కాకముందే 1వ తారీఖు నాటికి 4000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు. ఉద్యోగస్తులు కానీ నెల వాళ్ళ జీతాలు అకౌంట్లో పడుతున్నాయి అంటే ఎన్డీఏ కూటమి ద్వారానే పడుతున్నాయి. ఇలానే కంటిన్యూ అయితే మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడా? అయ్యే అవకాశం అంతవరకు 100కి 100 పాళ్ళు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి 2029కి వస్తుంది. మళ్ళీ రెండోసారి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దేటటువంటి నాయకుడు, విజనరీ లీడరు, ఏకైకమైన దక్షిణ భారతదేశంలో ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారని మరి ఎంతో మంది ప్రముఖులు గాని, రాజకీయ పండితులు గాని వారి యొక్క ఆకాంక్ష ఈ చంద్రబాబు నాయుడు గారే ఈ యొక్క దక్షిణ భారతదేశానికి దిశను చూపించేటటువంటి నాయకుడు అనేది కూడా వాళ్ళు గుర్తించారు. ఈ రాష్ట్రానికి కూడా ఆయన అవసరం అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కంకణం కట్టుకుని ఓటు వేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారనేది కూడా
మేము తెలియపరచుకుంటున్నాం. చాలా కాలం అయిపోయింది కదా, సంవత్సరంన్నర పైన అయిపోయింది ప్రభుత్వం వచ్చి. ఏంటి చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? బాగుంది. ఏ విషయాల్లో బాగుందంటారు? అన్నిటిలో బాగానే ఉంది. మా రైతులకు డబ్బులు ఇవ్వడంలో కానీ, జనానికి పింఛన్లు ఇవ్వడంలో కానీ అన్నిటిలో బాగుంది. అసలు మరి చంద్రబాబు నాయుడు పరిపాలన చేత కావట్లేదు, ఫెయిల్ అయిపోయాడని చెప్తున్నారు చాలా మంది. వాళ్ళు చేతకాని వాళ్ళు మాట్లాడతారని, చేత అయిన వాళ్ళు అయితే అట్లా మాట్లాడతారు. పరిపాలన సూపర్ పరిపాలన చేస్తున్నాడు. 45 సంవత్సరాల అనుభవం ఉంది. ఆయన పరిపాలన చేత కాదంటే పనికి మాలినోడు చెప్పాల్సింది, పనికి వచ్చేవాడు ఎవరు చెప్పడు ఆ మాట. ఈ మధ్య అసలు చాలా మంది ఇదే మాటలు చెబుతున్నారు. అయిపోయింది, చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ప్రభుత్వం పని అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ మేమే వస్తాం, జాగ్రత్త పడండి అని చెప్పి చెబుతా ఉన్నారు. వస్తారు వాళ్ళు, వచ్చేది లేదు చచ్చేది లేదు, అడిగొస్తారు. ఇంకా పరిపాలన పోగొట్టుకొని ఆడున్నాళ్ళు సత్యం ఇంట్లో నుంచి బయటకు రావడానికి. రాజధాని రైతుని పొద్దున్న లెగితే పోలీసులు ఉండేవాళ్ళు ఇంటి ముందు, బయటకు వస్తే తీసుకెళ్తాను. ఇప్పుడు కూడా అదే చేస్తారంట. కూటమి వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నారంట, అక్రమ అరెస్ట్ అంట, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే. అవన్నీ ఉత్తమ మాటలు. ఎవరిని ఎవరికి అర్థం ఎవరు చేశారు, పలానా చేశారని చెప్పమను. ఇంకా వాళ్ళు చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎవరికి చంద్రబాబునే అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. అట్లా ఎవరిని చేశారు? ఇప్పుడు అందరిని ఆధారాలతో పట్టుకొని లోనేస్తున్నారు. పూర్తిగా అంతా మంచి చేయడం ఎవరి వల్ల కాదు కదా. ఏంటి చంద్రబాబు నాయుడు చేసిన దాంట్లో ఏమైనా లోపాలు ఏమైనా ఉన్నాయా ఏంటి? అవి ఏం లోపాలు ఏమి లేవు. మరి వాళ్ళకి ఏడ కనపడుతున్నాయి లోపాలు మాకు తెలీదు. మొత్తానికి బాగుందంట. బాగుంది. మరి ఇదే పరిపాలన అలానే కొనసాగిస్తే మళ్ళీ గెలుస్తాడా? సో మళ్ళీ 2 సార్లు గెలుస్తాడు. ఇంకా 2 సార్లు ముఖ్యమంత్రి అవుతాడు ఆయన.